సార్ నేను చూసుకున్నట్టయితే నలుగురు అంటే తెలంగాణలో ప్రజాభవన్లో నలుగురు మంత్రులు కలిసి భేటీ అయ్యారు. సో దాని తర్వాత ఆ భేటీ వెనకాల ఏవేవో ఉన్నాయని చెప్పేసి చాలా వరకు చర్చలు సోషల్ మీడియాలో డిబేట్లు కూడా జరగడం జరిగింది సార్. సో అసలు దీని వెనకాల నిజమైన కథ ఏంటంటారు? దావోస్లో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో 3 రోజులు 3 కంటికి తెలియకుండా జరిగిన సమావేశాల గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఇక్కడ మా దామోదర్ ఎవరు మన బట్టి సారును, కోమటిరెడ్డి గారు, నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద విషయం అయిందా? ఎక్కడ ఉంది రాజ్భవన్ గవర్నర్ గారు ఏమో పెరేడ్ గ్రౌండ్స్లో జెండా వందనం అయిన తర్వాత ఆయన ఇక్కడికి బట్టి విక్రమార్క గారి ఇంటి ముందు నుంచే కదా, ప్రగతి భవన్ ముందు నుంచి వెళ్ళాలి కదా. ఇంట్లో కూర్చుని 10 నిమిషాలు మాట్లాడుకుని వెళ్తే తప్పేముంది? వాళ్ళు కాంగ్రెస్లో ఎవరన్నా ఇక్కడ కూర్చుని చక్రాలు తిప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏదైనా సీల్డ్ కవర్ ఢిల్లీ నుంచి వచ్చిందే కదా. కొన్ని పరిణామాలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తన సహచర క్యాబినెట్ మంత్రుల మీద జరుగుతున్న దాష్టికల్ని అంటే మీడియా పరంగా దాన్ని ఆయన స్ట్రాటజీస్తో అంటే ఆయన దగ్గర ఉన్న, నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను, ప్రభుత్వ సలహాదారు రూపంలో ఉన్న షబ్బీర్ అలీ గారితో ఒక ఛానల్ని నియంత్రించవచ్చు, అందులో ఆయన పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి. ఇంకోటి ఆఫ్టర్ ఆల్ ఈయన దయాదాక్షిణాలతో ఇక్కడ ఎదిగిన వాడి కింద బిల్డప్ ఇస్తున్న ఒక కిరసనాలను కూడా ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 2 నిమిషాలు నిలువరించగలుగుతారు, చాలా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో అవన్నిటి దగ్గర నుంచి అక్కడి నుంచి బొంబార్డింగ్ జరుగుతున్నప్పుడు సహచర మంత్రుగణం మీద ఆయనకున్న దగ్గర 12-14 మంది క్యాబినెట్ మంత్రుల్లో ఆల్మోస్ట్ సగానికి పైగా అందరి మీద కెలికేశారు. కొండ సురేఖమ్మని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి బ్రదర్స్ని, అలాగే బట్టి విక్రమార్క గారిని, ఓ పక్క పొన్నం ప్రభాకర్ గారిని, అలా అందరి మీద అభాండాలు, ఆఖరికి పొంగులేటి గారితో సైతం 6 దగ్గర అభాండాల మీద అభాండాలు వేసి కొడుతుంటే తిరిగి ముఖ్యమంత్రి గారుగా ఆయన సహచర టీం మీద ఇంత బొంబార్డింగ్ జరుగుతుంటే మీడియా పరంగా ఆయన అటాకింగ్ మోడ్లో ఉండాలి. కానీ 2 ఎడ్లు కొట్టుకున్నట్టు మీరు 2 మీడియా సంస్థలు కొట్టుకొని మా లేగదోళ్ళైన మంత్రులు అనేలాంటి ఒక చిన్న జుజూబీ స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లా? ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ఆబ్సెంట్లో బట్టి విక్రమార్క గారు గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవంలో ఆయన గవర్నర్ గారికి ఎస్కార్ట్ చేస్తూ ఆ బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వర్తించారు. సో ఇక్కడ పరిణామాలు సంతరించుకుంటూ చూసుకుంటే నైనా తప్ప మిగిలిన బ్లాకుల టెండర్ల విషయంలో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు బాబు గారి మీద అభాండాలు వస్తున్నప్పుడు అటుపక్క బీఆర్ఎస్ పార్టీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళ రేపట్లో అంటున్నప్పుడు ఒక పక్క బట్టి గారి పట్ల ఒక హేయమైన విషయాలను చర్చనీయాంశాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు అన్న దాని మీద తెలంగాణ సమాజంలో ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతుంది. సాధారణంగా తెలుగుదేశం వాసనలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే రామారావు గారు లేట వాళ్ళకి అమెరికాలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడే కదా నాదెండ్ల మనోహర్ గారు నాన్నగారు కలిపడిపోయి నాదెండ్ల భాస్కర్ గారు ఎత్తేసారు కదా ఆయన్ని. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అన్న కోణంలో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సీటుకే ఎసరు వచ్చేసిందని చెప్పేసి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. అండ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మీరు ఇందాక అన్నట్టు వీళ్ళందరి మీద కొన్ని అభియోగాలు ఉండడంతో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. అధిష్టానానికి కంప్లీట్ చేయడానికి వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. శాడీలు చెప్పి నటరాజనమ్మ ఉంది కదా, ఆల్రెడీ శాడీలు చెప్పింది కదా సగం. అదిగా ఖమ్మం సభలో ఆయన మాడిన మాటలు కొంచెం అందరూ ఒకసారి ఆయన వాక్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పరంగా బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలిస్తాం, యాస్ మాకు బీఆర్ఎస్ పార్టీ ఇక మీద రాబోయే 10-15 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనలో యూపీఏ గవర్నమెంట్లో తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం మాది, కాంగ్రెస్ పవర్ ఏంటో తెలంగాణలో చూపిస్తామని కొంచెం ఆయన బేగాలు పోయి మాడితే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడేదో తుంటి కొడితే పొలరాలేని అంతలు మా సొంతలుగా ఇచ్చుకున్నాడని ఇదేంటిది ఆ మధ్యలో తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళని పునరుద్ధరించే కార్యక్రమం అన్నీ కొంచెం ఆక్షేపణీయంగానే ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు శ్రీ రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్ ఏంటి, ఒక పక్క తెలుగుదేశం సన్నిధానంలో శాఖ తేరడం ఏంటి, ఒక పక్క హాట్లైన్లో రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారి టచ్లో ఉన్న వాస్తవాన్ని దగ్గరగా చూస్తూ అటుపక్క ఎన్డీఏలో ఉండి ఆయన వల్ల ఈ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యం చూస్తుంటే ఎవరికి అంత చిక్కన వ్యవహారాల కింద ఉన్నాయి. వాళ్ళ దివంగతుడైన అజిత్ పవార్ గారు ఒక పక్క వాళ్ళ బాబాయ్ గారిని నెక్స్ట్ ఆవిడని అందరినీ మొత్తం కోఆర్డినేట్ చేసి ఒక పక్క బీజేపీ పక్క తీసుకెళ్లే పరిస్థితులు చాలా వరకు దర్పణంలో కనబడుతున్నాయి మహారాష్ట్ర పరిణామాలు. సో అలాంటి దగ్గర ఇటు నుంచి ఈ నరుకు వస్తున్నాడు అన్న కోణం ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇవన్నీ గమనిస్తుంటే ఎటు నుంచి ఇటు వెళ్తుందో రాజకీయం అన్నదానికి ఎవరి దగ్గర సంబంధం లేని స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఒక పక్క మున్సిపల్ ఎలక్షన్స్కి నోటిఫికేషను, డివిజన్లు ఇష్టం వచ్చినట్టు పెంచిన ఉదంతంలో ఇది ఒక టీం వర్క్ కింద ముందుకెళ్తే బాగుంటుంది. టీం వర్క్ కన్నా ముందు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మొదటిదానికే మోసం వచ్చేలాగా ఉంది పరిస్థితి. అట్లనే చూసుకున్నట్టయితే సార్ ఇప్పుడు మొన్న గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా
తెలంగాణ భవన్లో ఒక స్కిట్ చేశారు. హెచ్సియు విద్యార్థులు ఒక స్కిట్ని చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఇది ఎట్లా రాహుల్ గాంధీని అవమానించే రకంగా ఉంది, సీఎం గారిని అవమానించే రకంగా ఉంది, రాజ్యాంగాన్ని అవమానించే రకంగా ఉంది అని చెప్పేసి మాట్లాడారు. అది స్టూడెంట్స్ చేసింది, ఎమ్మెల్యేలు చేయలేదు, ఇంకెవరు చేయలేదు. మరి గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎమ్మెల్యేలే ఇట్లాంటి స్కిట్ ఒకటి చేస్తే అక్కడ ఉన్న సీఎం డిప్యూటీ సీఎం ఎందుకు ఈ కెరసనాడు ఇప్పుడు మన సిట్టింగ్ ఎమ్మెల్యేలని మినిస్టర్లే కదా ఈడే అవమానం చేస్తున్నాడు. ఈడికి ఎక్కడ ఉందా రైట్ మాట్లాడడానికి? ఒక పక్క బట్టి గారిని, ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఒక పక్క కోమటిరెడ్డి బ్రదర్స్ని, ఒక పక్క కొండ సూర్యకమ్మని, పొన్నం ప్రభాకర్ గారిని, ఇలాంటి వాళ్ళందరినీ ఈడ అవమానం చేస్తే అడ్డమైన రాతలు రాస్తాను ఈ తనిఖీ మాలినోడికి ఏ ప్రాతిపదిక వాళ్ళ విషయాలు ఎంచడానికి? వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రైడ్ స్టూడెంట్స్. సో వాట్ అంటే పార్టీ రాజ్భవన్లో చేశారు, అది తెలంగాణ భవన్లో, తెలంగాణ భవన్లో చేశారు. తెలంగాణ భవన్ ఎవరిది? బీఆర్ఎస్ వాళ్ళది. అదే రేట్ చేస్తే తీయలకి వచ్చిన నష్టం ఏంటి మధ్యలో? అంటే కించపరిచారంట. కించపరిస్తే నువ్వు సిగ్గుపడని చెప్పు. అంటే అట్లా ఎట్లా ఇప్పుడు అలాగే బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దేవతలు, సోనియా గాంధీ మనకి తెలంగాణ ఇచ్చిన వరప్రదాత అని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ ఏడు చేసిన మాట్లాడతారు, వచ్చి ఇక్కడ చెప్పిన మాట్లాడు రాహుల్ గాంధీ గారు. తిరిగి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? మరి దాని మీద క్రిటిసైజ్ చేయకుండా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాకుండా, సర్కాస్టిక్గా మెలోటిక్ డ్రామాలు చేయకుండా ఏ ప్రభుత్వాలు ఊరుకుంటాయి ఎగనెస్ట్ అపోజిషన్ పార్టీలు? అంటే పార్టీలు చేయలేదు కదా, విద్యార్థులు చేశారు. చేయని విద్యార్థి విభాగాలు ఉండబెట్టే. కాంగ్రెస్కి విద్యార్థి విభాగం లేదా? సారీ, ముత్తుడే పని బెట్టా సింగ్ కూడా ఇంకా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కదా, అది అప్గ్రేడ్ ఇవ్వండి. పార్టీ మారిన 10 మందిల ఎమ్మెల్యేల గురించి, రాజ్యాంగం గురించి, రాహుల్ గాంధీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, ఏదైతే మెస్సీది ఉందో దాని గురించి వాళ్ళందరూ మాస్కులు పెట్టుకొని చేస్తే ఈరోజు అట్లా ఎట్లా చేస్తారు అని చెప్పేసి మరి ఈ వెంకట కృష్ణ మాట్లాడుతారు. వీడు ముందు చదువుకోమని చెప్పు, కుల ప్రాతిపదిక డిగ్రీ కాదు, చదువుకుని రా అప్పుడు మాడొచ్చని చెప్పొచ్చు. ఓడర్ వైపు మాట్లాడడానికి నీ కెపాసిటీ లే. మొన్న గెట్ అవుట్ అన్న దగ్గరే నీ సీన్ చిరిగిపోయింది. నేను కన్సిడర్ చేయరు ఎవరు అంచేత నువ్వు కూర్చుని అలాగా అంతరేనుక జయప్రదలో కూర్చొని ఏడ్చుకోవడం నీ పని. సో అంత మీరు అన్నట్టు ఆ మాట అనడం కరెక్ట్ అంటారా? అంత పెద్ద వ్యక్తిని, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, నేను మా దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా, విన్నావు అది? చెప్తారు, టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఉద్యమకారుల్ని తెలంగాణ సమాజంలో ఒక స్థాయి కలిగిన వ్యక్తుల్ని అవమానం చేస్తే తెలంగాణ సమాజం అలాంటి గుండెల్లోనూ కడుపులోనూ పెట్టుకోదు. ఎక్కడికక్కడ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తుంది సమాధానం. వెయిట్ చూడడమే. మరి ఈ రాజకీయ పరిణామాలు ఎలా చూడాలి సార్ తెలంగాణలో? అసలు రోజు రాజకీయ పరిణామాలు కాదు, డ్రామాలు ఇవి. ఆ డ్రామాలాగా రక్తి కట్టించే కార్యక్రమాలు, జనరంజక కార్యక్రమాలు చూపిస్తున్నప్పుడు చూసి ఎంజాయ్ చేయడమే, అంతకన్నా నీకు వెళ్ళలేదు. అట్లా ఎట్లా అంటారు సార్? అంటే రోజు ఇష్యూ వస్తుంది, ఏదైనా పనికొచ్చిన ఇష్యూ ఒకటి చెప్పు. పనికొచ్చిన ఇష్యూస్ మీద ఉన్నాయి, పనికి మళ్ళీ ఇష్యూలు ఉన్నాయి. సంతోషంలో పిలిచి టైం వేస్ట్ చేయటం నాకు అర్థం కాదు. సజ్జనార్ గారు స్థాయిని తగ్గించడానికి చేస్తున్న ఒక దరిద్రగొట్టు పని కింద చూడాలి దీన్ని, ఓ బుర్ర తక్కువ పని కింద చూడాలి. ఆయనకి తీసుకొచ్చి ఇలాంటి పనులు చెప్పడం, ఆయన స్థాయి ఏంటి, ఆయన ఎక్కడ? మరి మీరు అన్నట్టు ఆ పోలీసులు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు, ఆ టైంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు చేయట్లేదు? ఆయన డీజీపీ గారు ఎందుకు ఆయన కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తే చాలు సజ్జనార్ గారు ఎవరైనా ప్రతిస్పందించి మాట్లాడతాం. వాట్ ఈ సెడ్ వాజ్ రైట్ అని. గౌరవప్రదమైన డీజీపీ స్థాయిలో ఉన్నారు ఆయన, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన చెప్పమను, తప్పు జరిగింది మా టైంలో, ఇలా అయిందని, లేకపోతే ఈ విధంగా చేయమన్నారు నన్ను చెప్పమని చాలు. ఆయన ఎందుకు చెప్పరు? ఇంత పోర్ట్రేట్ చేస్తున్నారు కదా, ఇంత పెద్ద తప్పు అని 2 సంవత్సరాలు బట్టి. ఆయనే కదా, ఆయన ఆధ్వర్యంలో కాకుండా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అది. ఇప్పుడు ఆయనే మనకి హెడ్ ఆఫ్ ద పోలీస్ ఇన్స్టిట్యూట్ కదా, ఆయన చెప్తే అందరూ నోరు మూసుకొని ఉంటాం మనందరం. అండ్ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది సార్, ఏదైతే కర్ణాటకలో ఉందో 2.5 సంవత్సరాల అగ్రిమెంట్, అంటే 2.5 సంవత్సరాలు ఈ అంటే డికే శివకుమార్ గారు, అట్లా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా 2.5 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా తప్పుకుంటారు, ఆ ప్లేస్ లో ఇంకొక ముఖ్యమంత్రి వస్తారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. అగ్రిమెంట్ ఏం లేదు కానీ బట్టి గారికి ప్రాబిలిటీస్ ఎక్కువ. బట్టి గారు అంటారా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారా? బట్టి గారికి డిబేట్స్ లలో చూసుకున్నట్టయితే చాలా మంది ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కేబినెట్ సహచరులకు కానీ, కేబినెట్ మీద ముఖ్యమంత్రి గారు కానీ నమ్మకం లేదన్నది ఒక ఉదాహరణ ఉంది, తెలుసా నీకు? నిన్న కోమటిరెడ్డి గారు విద్యాశాఖ గురించి మాట్లాడారు. విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారు పనితీరు బాగోలేదని ఒక కేబినెట్ సహచరుడు చెప్పాడంటే, అది ఈ కేబినెట్ సహచరులందరినీ మీడియా పరంగా ఆయన దొల్లగొట్టేస్తున్నాడు అనుకుందాం, లేకపోతే ఆ వార్తలు వింటున్నాడు. ఆయన దగ్గర నుంచి కూడా ప్రతిస్పందన లేదు ముఖ్యమంత్రి గారు. ఓవరాల్గా
ఇట్స్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ క్యాబినెటే కదా. కోదండరామ్ గారు కూడా చెప్పారు కదా, టైం వేస్ట్. కోదండరామ్ గారు, కవితమ్మ ఇలాంటి వాళ్ళు కొంచెం టైం వేస్ట్ చేయకమ్మా. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయి ముక్కులాడి పదవి ఒకటి ఇచ్చారు ఎమ్మెల్సీ, అది గట్టిగా అది కూడా లేదు కదా సార్. అదే ఆ గవర్నర్ సచ్చినా తేల్చడు. అంటే వీళ్ళ చేతిలో ఏముంది, 6 నెలల తర్వాత అలా రామారావు గారు అబ్బాయి హరికృష్ణ లాగే అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి చేయమని చెప్తారు. వాళ్ళకి కూడా సమాధానం. పక్క విద్యార్థులకు జరుగుతున్న అవకతవకలు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల మీద కోదండరాం గారు లాంటి వ్యక్తి ప్రతిస్పందించకుండా ఆయన లాంటి వ్యక్తి కూర్చుని ఉంటే గమ్మును ఏం చెప్పాలి? ఆయన స్థాయికి ఆయన ప్రతిస్పందించకుండా ఉంటే తెలంగాణ ఉద్యమకారుడు ఆయన, బాధగా ఉండదు. మరి ఏమంటారు సార్, తెలంగాణలో కాంగ్రెస్ ఆయన అమెరికా నుంచి తీసుకొచ్చిన రోజే, పోలీసులను తీసుకొచ్చిన రోజే, వారం రోజుల తర్వాత వస్తారా రెస్ట్ తీసుకున్నాను అడిగినప్పుడే ఇది కథ కంచికి మనం ఇంటికని తెలియాలి ఎవరికైనా. బిల్డప్ ప్రభాకర్. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ప్రణీత్ రావు అవన్నీ డిస్క్లన్నీ హార్డ్ డిస్క్లన్నీ కూడా పడేయడం జరిగింది, వాటిని లేకుండా ఆధారాలు లేకుండా చేయడం జరిగింది. నెక్స్ట్ వాడికి ఇచ్చి ఆధారాలు ఇచ్చి నేను ఇలా ట్రాప్ చేశాను, నేను ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ నక్సలైట్ని పట్టుకున్నాను, ఇలా ఫోన్ ట్యాప్ చేసి ఆ రోహింగ్యాలను పట్టుకున్నాను, ఇవన్నీ చరిత్రకారులు సృష్టించిన చరిత్ర అనుకున్నట్టే. నా బీజేపీ ప్రభుత్వం చూపించిన గిమ్మిక్లకి అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళు చూడు, సర్జికల్ స్ట్రైక్ మేమే చేసాం అని చెప్పుకొని తిరిగే తప్పిడిగూలి బ్యాచ్లు అవి. గాంధీ గారి స్వతంత్రం నేనే తెచ్చని చెప్పుకొని తిరిగినట్టే ఉంటుంది. అంతకుముందు దేశంలో ఎన్నో సర్జికల్ స్ట్రైక్లు జరిగాయి. ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి ఎలివేషన్ స్టార్ట్ అయ్యాయి, అంతకన్నా ఇంకెట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.